బేసిక్‌గా ఈ బాక్స్ క్రికెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక ఎంప్టీ స్పేస్ ఉండాలి. దాంతో పాటు ఖర్చులు ఎట్లా ఉంటాయి, నెల నెల జీతాలు ఎట్లా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం. నేను చాలా మందితో మాట్లాడి వీడియో చేస్తున్నాను. నాకు ఒకే ఒక్క లైక్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకుని నేను ఈ వీడియోకి నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో, మనం ఏదైతే ప్లేస్ అనుకున్నామో ఒక ల్యాండ్ అది ఒక లీజ్ కావచ్చు, మంది కావచ్చు. అది ఒక నియర్ బై కాలేజెస్, ఇట్లాంటి స్కూల్స్, కంపెనీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు సిటీ దగ్గరలో ఉండేటువంటివి లేదా జనాలు బాగా ఉండేటువంటి స్పేస్ ఇలాంటి ఒక మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్ అనేది మనకు ఫస్ట్ కావాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్పేస్ వచ్చేసి ఏంటంటే మినిమం టు మినిమం ఒక 40x60 కనుక ఉంటే గనక ఈ బిజినెస్ ని ఈజీగా రన్ చేసుకోవచ్చు. 40 to 60 ఫీట్ ఉంటాయి. సో 60-40 ఉన్నటువంటి ప్లేస్ ని దాదాపు 2400 స్క్వేర్ ఫీట్ వరకు వస్తుంది. సో ఈ రేంజ్ నుంచి కనుక మనం జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక మీడియం బేస్ లో కావాలనుకుంటే, లేదు నాకు ఇంకా పెద్ద ల్యాండ్ ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ 50x80, 60x100 అట్లా ఇంకా మనకు ఓన్ ల్యాండ్ అయితే కనుక ఇంకా ఎక్కువ ప్లేస్ లో దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం ఒక 2400 స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి నెట్, గ్రాస్, లైట్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఓన్ గా కొనుక్కుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాంటిది కూడా అక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బాక్స్ క్రికెట్ కి పక్కనే. సో అక్కడ ఆడుకోవడానికి వచ్చే వాళ్ళకి ఏంటంటే బ్యాట్స్, బాల్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఏంటంటే బాక్స్ క్రికెట్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే బయట చాలా కంపెనీస్ మీరు జస్ట్ ప్లేస్ ని చూపిస్తే దాన్ని లెవెలింగ్ చేసేసి వాళ్ళకి అప్పచెప్తే గనక వాళ్ళు డైరెక్ట్ గా మీకు బాక్స్ క్రికెట్ ని రెడీ చేయడానికి చాలా మంది ఉన్నారు. ఇలాగా అంటే ఎంత ఏరియా నుంచి ఎంత ఏరియా వరకు పోల్స్ తీసుకోవాలి, ఐరన్ రాడ్స్ ఎట్లా యూజ్ చేయాలి, నెట్స్ ఎట్లా, వారంటీ గ్యారంటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాయి చాలా కంపెనీస్. వాళ్ళతో టైప్ అయ్యి మనం బాక్స్ క్రికెట్ ని అరేంజ్ చేసుకోవచ్చు. దీనికి కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఒక 250 రూపీస్ నుంచి 300 వరకు ఒక్క స్క్వేర్ ఫీట్ కి ఉంటుంది. అంటే మీకు ఉన్నటువంటి ఏరియా బట్టి దానికి ఉన్నటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ అనేవి మనకు ఉంటాయి. అప్రాక్సిమేట్ గా చూసుకుంటే మీకు తక్కువ ఏరియా ఉంటే 5 to 7 lakhs వరకు మీకు ఖర్చు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకళ్ళం పెట్టుకోలేమంటే 5-6 ఫ్రెండ్స్ కలిసి పెట్టుకోవచ్చు. లైట్స్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాట్స్, బాల్స్ లాంటి ఎక్విప్మెంట్ కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఉన్నటువంటి ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాగా పెద్ద ల్యాండ్ అయితే ఇంకాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. ఇలా మీరు బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు స్టార్టింగ్ డేస్ లో. ఈ బిజినెస్ సంబంధించినటువంటి పర్మిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ బిజినెస్ కి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు. కానీ ఇన్కమ్ సోర్సెస్ మనకి చాలా ఉంటుంది కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోకల్ గా ఉండేటువంటి పర్మిషన్ ఒకటి తీసుకుంటే బెటర్ అవుతుంది. మీరు ఏ ఏరియా ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి మున్సిపల్ అథారిటీస్ యొక్క పర్మిషన్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. అట్లాగే మీరు స్టార్ట్ చేసేటువంటి ఈ బాక్స్ క్రికెట్ కి సంబంధించినంత వరకు పక్క వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పోలీస్ పర్మిషన్ ఒకటి తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి. చాలా మంది మ్యూజిక్ అది పెడుతూ ఉంటారు, మైక్స్ పెట్టి ఎక్కువగా అరుస్తూ ఉంటారు, ఆడుకునేటప్పుడు కూడా ఎక్కువ మంది అరుస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్స్ అనేవి తీసుకుంటే మంచిది. సో ఉంటే మంచిది కానీ కంపల్సరీ మ్యాండేటరీ అయితే ఏం కాదు. సో ఈ బిజినెస్ లో మీకు ప్రాఫిట్ యొక్క మార్జిన్ ఎట్లా ఉంటుంది అంటే మీకు 20 lakhs అండ్ అబౌవ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక క్రాస్ అయిపోతే దానికి సంబంధించి జిఎస్టీ మీరు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ రన్ చేయాలంటే. అట్లాగే ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ ఎంత ఉంటుంది ఈ బిజినెస్ సంబంధించి అంటే 70-80% ఆఫ్ ద మార్జిన్ అనేది మనకి క్లియర్ కట్ గా ఉంటుంది. జస్ట్ మీరు స్టార్ట్ చేసేది ఒక గ్రౌండ్ మాత్రమే, అంటే ఒక బాక్స్ క్రికెట్ మాత్రమే అనుకుంటే ప్రతిసారి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటూ ప్రత్యేకంగా చేసేది ఏమీ ఉండదు. ఒక 6 months కో, 3 months కో, 1 year కో ఇట్లా మీ నెట్స్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ, వీటికి సంబంధించిన గ్రాస్ కానీ ఇవన్నీ ఏదైనా డ్యామేజ్ అవుతే వాటిని చేంజ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది ఈ బిజినెస్ లో. ఒక ప్లేస్ ని మీరు రెంట్కి ఇస్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇన్కమ్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో దాంతో పాటు ఇక్కడ మీ మ్యాన్ పవర్ ఉంటుంది. అంటే మీకు మస్ట్ అండ్ షూట్ గా ఒక 2 or 3 మెంబర్ మ్యాన్ పవర్ ను మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటిది మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది కూడా ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ కింద కన్సిడర్ చేయొచ్చు మిగతా బిజినెస్ లాగానే. అంటే ఈజీ మార్కెటింగ్ ప్రాసెస్ ఇదైతే. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న టౌన్ అయినా సరే మంచి పబ్లిసిటీ చేయండి ఫస్ట్. మార్కెటింగ్ కోసం చిన్న చిన్న బ్రోచర్స్ మీరు పంచండి. కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్, స్కూల్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మీకు బాక్స్ క్రికెట్ గురించి వాళ్ళకి చెప్పి డైరెక్ట్ గా వాళ్ళని మీ దగ్గరికి తెచ్చుకోవచ్చు అనమాట. అట్లాగే మీరు 6 months కి ఒకసారి, 1 year కి ఒకసారి ఒక చిన్న చిన్న టోర్నమెంట్స్ ఇక్కడ కండక్ట్ చేశారనుకోండి, దానివల్ల ఎక్కువ మందికి దీనికి సంబంధించిన మాట బాగా వెళ్తుంది, మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతుంది. ఒక చిన్న టోర్నమెంట్ సంబంధించి కండక్ట్ చేసి అక్కడ కూడా మీరు ఇన్కమ్ గ్రాప్స్ ఇచ్చి అక్కడ కూడా ప్రైజెస్ ఇవ్వచ్చు. దానివల్ల ఎక్కువ మంది తెలుస్తుంది. ఎవరైతే గ్రౌండ్ లో ఆడుతూ ఉంటారో, ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళ రీల్స్ కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ
ఇవన్నీ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం చిన్న డిస్కౌంట్ లాంటిది కూడా మీరు ప్రొవైడ్ చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మార్కెటింగ్ మీద మీరు జాగ్రత్తగా శ్రద్ధ పెడితే మంచి ఇన్కమ్ గ్రాప్ చేయొచ్చు. ఇక పర్ అవర్ కి కాస్ట్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్స్ ఇందులో ఇన్కమ్ ఎట్లా ఉంటుందని చూద్దాం లాస్ట్ గా. సో బాక్స్ క్రికెట్ పర్ అవర్ కి వచ్చేసి మినిమం 600 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు బయట. సో ఎగ్జాంపుల్ 12 మంది టీమ్ క్రికెట్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది అంతే వాళ్ళకి. సో 12 మంది 50 రూపీస్ వేసుకున్న బాక్స్ క్రికెట్ ని పర్ అవర్ కి తీసుకుంటున్నారు. సో మినిమం టు మినిమం 600 పవర్ వేసుకున్నా కూడా మీరు ఓవరాల్ గా ఏంటంటే 24/7 మీరు రన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. 24/7 కాకపోయినా అట్లీస్ట్ మీరు ఒక 16 అవర్స్ అయినా దీన్ని స్ట్రాంగ్ గా రన్ చేసుకున్నట్లయితే 16 ఇంటూ 600 రూపీస్ మీరు వేసుకున్నా కూడా దాదాపు 9600 రూపీస్ పర్ డే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ లో కాకపోయినా నెమ్మదిగా బాగా అంత ఫేమస్ అయ్యాక వస్తాయి. సో వీకెండ్స్ లో అయితే మీ ప్రాఫిట్ ఇంకా డబుల్ అవుతుంది. వీకెండ్స్ లో కాస్ట్ ని 1000 రూపాయలు చేయొచ్చు, 600ని 800 చేయొచ్చు, 1000 రూపాయలు చేయొచ్చు, లేదా 700 అయినా చేయొచ్చు. ఎంతో కొంత చేసి ఓవరాల్ గా మీకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ చాలా జాగ్రత్తగా గ్రాప్ చేసుకోవచ్చు. ఇమీడియట్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒక 2 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ కలిసి అందరు కలిసి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో, వాళ్ళందరికీ పంపించండి.